హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక మంచి మంచి మనీ సేవింగ్ ఐడియాస్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ సేవింగ్ ఐడియాస్ మీరు కనుక ఫాలో అయినట్లయితే చాలా అంటే చాలా అమౌంట్ సేవ్ చేయగలుగుతారు. ఎవరైతే మేము సేవ్ చేయలేకపోతున్నామో, అనవసరంగా ఖర్చు అయిపోతుంది, అది ఎలా అయిపోతుందో మాకే తెలియడం లేదు అనేవాళ్ళు ఈ సేవింగ్ ఐడియాస్ని ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతారండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే చాలా అంటే చాలా అమౌంట్ మీకు తెలియకుండానే సేవ్ అనేది అవుతుంది. ఈ టిప్స్ ఎక్కడ వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క టిప్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. ప్రతిదాన్ని మీరు ఫాలో అయ్యి ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేయగలుగుతారు. ఫస్ట్ది వచ్చేసి పార్టీస్ అండి. పార్టీస్ అంటే బర్త్డే పార్టీస్ కావచ్చు, మ్యారేజ్ డే పార్టీస్ కావచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఒక భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. భార్యాభర్త బర్త్డే పక్కన పెట్టండి. పిల్లల బర్త్డే అంటే ప్రతి ఇద్దరు ఉన్నారనుకోండి, 2 బర్త్డేలు వస్తాయి సంవత్సరానికి. ఇలా ప్రతి సంవత్సరము మనము చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఎంత లేదన్నా ఒక్కొక్క బర్త్డే పార్టీకి మినిమం అమౌంట్ వేసుకున్నా కూడా 10,000 అవుతుంది. అలాగా ఇద్దరు పిల్లల బర్త్డే పార్టీలు చేశామంటే 20,000. నేను మినిమం చెప్తున్నాను. ఎంత మినిమము చిన్నగా మన తెలిసిన వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి ఏదైనా ఫుడ్ అరేంజ్ చేసి కానీ, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ఇలా బర్త్డే పార్టీ చేసిన ఒక్క పిల్లాడికి చేసినా కూడా 10,000 వేసుకోండి మినిమం. అలా ఇద్దరికి చేస్తే కనుక వాళ్ళకి 20,000. ఇంకా మనం కూడా చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 10 వేసుకున్నా అంటే టోటల్గా 40,000 అనేది బర్త్డేస్కే అవుతుందండి. లేదు సింపుల్గా చేసుకోండి, మీకు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మన ఇంట్లోనే పిల్లల వరకు కట్ చేయించండి. మన ఫ్యామిలీ వరకే కట్ చేయించుకొని చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అది కూడా 1000 రూపీస్ అనేది ఈజీగా అవుతుంది. అలాగే మ్యారేజ్ డే కూడా ప్రతి ఇయర్ వచ్చేది, ఎప్పుడో ఒకసారి అయితే వచ్చేది కాదు కదా. ప్రతి ఇయర్ వచ్చేదే కదండి. అది ఇయర్కి ఒకసారి, అది కూడా జరుపుకున్నా కూడా మనకి 10,000 అవుతుంది. ఇలా అన్ని ఖర్చులు వేసుకుంటే కనుక ఈజీగా పార్టీస్కి మనం ఒక 50,000 అనేది ఖర్చు పెట్టే వాళ్ళం అవుతాం. మనకు వచ్చే జీతాలే అంతంత మాత్రం. అలాంటిది మనము ఇలా పార్టీలు జరుపుకుంటూ వెళ్తే మనకి ఎలా సేవ్ అవుతుందండి? అస్సలు మన సేవ్ 50,000 అనేది ఖర్చు అయిపోతుంది ఈ పార్టీస్కి. మనము బిందాస్గా జరపాలని, మన లైఫ్ని బిందాస్గా ఉండాలి, అందరిలాగా మనము జరుపుకోవాలి, ఎంజాయ్ చేయాలంటే మాత్రం సేవ్ చేయలేమండి. సేవింగ్స్ గురించి మర్చిపోయి ఇలాంటివి చేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి ఒక సంవత్సరం, ఇద్దరు పిల్లలండి నాకు. ఈ సంవత్సరం ఒక పాపకి చేశానంటే బర్త్డే, నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాపకి, అంటే ఒకరికి లాస్ట్ ఇయర్ చిన్న పాపకి చేశాను, ఈ ఇయర్ పెద్ద పాపకి చేస్తున్నాము. అలాగా మేము మరీ గ్రాండ్గా అయితే చేయమండి, సింపుల్గానే చేసుకుంటాము. ఇంకొక ఇయర్ అయితే కనుక అనాథాశ్రమంలో పిల్లలకి అన్నదానం చేయించాము. నాకు ఎప్పటి నుంచో పెద్ద పాప పుట్టినప్పటి నుంచి కోరిక ఉండేది. కోవిడ్ టైం వల్ల కుదరకపోతే, కోవిడ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న అనాథాశ్రమానికి వెళ్ళేసి ఒక పూట వాళ్ళకి మాకు తోచిన సాయం అయితే చేశామండి. ఒక పూట అన్నదానం అయితే ఒక 10,000 లోపు పెట్టించాము. అలాగే ఇంకొక లాస్ట్ ఇయర్ అయితే మా పాపకి ఒక గిఫ్ట్ అంటూ తెచ్చాను, తనకు కావాల్సినది. ఇలా మనీని వేస్ట్ చేయకోకుండా గిఫ్ట్స్, ఇలా ఇంట్లోకి వస్తువు తీసుకున్నామండి. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అది పాడయ్యే వస్తువు కూడా కాదు కదా. సో వాళ్ళకి బర్త్డే గిఫ్ట్గా గుర్తుండిపోతుంది. అలాగే నెక్స్ట్ సేవింగ్ ఐడియా వచ్చేసి లేడీస్కి అండి. ఇది మెయిన్గా బ్లౌజెస్ అండి. వర్క్ బ్లౌజెస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్లౌజెస్కి వర్క్ వేయించుకుంటూ ఉన్నారు. ఈవెన్ సపోజ్ ఎగ్జాక్ట్ కంప్యూటర్ వర్క్ తీసుకోండి, కంప్యూటర్ వర్క్ కూడా వేయించుకోవాలనుకున్నా కూడా మినిమం అంటే స్టార్టింగ్ 500 నుంచి అవుతుంది. అలాంటిది మనం ఒక 4-5 బ్లౌజులకి వేయించుకున్నాం అనుకోండి, 4 బ్లౌజులకి వేయించుకున్న 2,000 రూపీస్ అనేది అవుతుంది. అలా కాకుండా ఒక బ్లౌజు 4 శారీస్కి సెట్ అయ్యే విధంగా తీసుకున్నట్లయితే, అలాంటి బ్లౌజు కనుక మీరు వర్క్ వేయించుకున్నట్లయితే డబ్బు అనేది తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే 4 శారీస్కి ఒకే బ్లౌజ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని వేసుకున్నట్లయితే అమౌంట్ తగ్గుతుంది. అలాగే 4 శారీస్కి మీరు వర్క్ బ్లౌజ్ వేసుకోగలుగుతారు. నేను చెప్పింది 500 అనేది చాలా తక్కువ అమౌంట్ అండి. నాకు తెలిసి 500 కూడా రావట్లేదు. 1,000 రూపీస్ అనేది ఈజీగా అవుతుంది కొంచెం గ్రాండ్గా ఉండాలంటే.
సో అలాంటి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్నట్లయితే చాలా అమౌంట్ సేవ్ చేయగలుగుతారు. థర్డ్‌ది వచ్చేసి మెడిసిన్స్ అండి. మన ఇంట్లో కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ, లేకపోతే బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ ఉన్నప్పుడు మెడిసిన్ అనేది కంటిన్యూగా వాడాల్సిందే. అదైతే తప్పదు ప్రతి నెల వాళ్ళకి. అలాంటప్పుడు మనం ఆ మెడిసిన్‌ని నెల నెల తీసుకోకుండా 2, 3 మంత్స్‌కి ఒకేసారి గనక తీసుకున్నట్లయితే, ఎక్కడైనా ఒక స్టోర్‌లో గానీ అడిగి తీసుకున్నట్లయితే, లేకపోతే ఆన్‌లైన్‌లో బుక్ చేసినట్లయితే దానికి డిస్కౌంట్ అనేది వస్తుందండి. ఒక 10%. ఆ 10% డిస్కౌంట్ రావడం వల్ల మనం ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. నేనైతే దీనివల్ల వేలల్లో, లక్షల్లో సేవ్ చేస్తారని చెప్పట్లేదు. కొంచెం ప్రతి నెల ఒక ₹100 సేవ్ అయినా, 200 సేవ్ అయినా మేలే కదా! ఆ మెడిసిన్ అమౌంట్ మీద. అలాగే సో మీరైతే అలాగే జనరిక్ మెడిసిన్ అయితే ప్రిఫర్ చేయండి. జనరిక్ మెడిసిన్ చాలా తక్కువ రేట్ ఉంటుంది. అయితే ఇది వర్క్ అవ్వడం కొంచెం స్లోగా మనకు పనిచేస్తుంది. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే జనరిక్ మెడిసిన్ వాడొచ్చా, సరే వాడితే ఎలాంటివి వాడాలి అందులో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాతే జనరిక్ మెడిసిన్ ప్రిఫర్ చేయండి. డైరెక్ట్గా వీడియో వినేసి మాత్రం మీరు మీ ట్యాబ్లెట్స్ చూపించి జనరిక్ మెడిసిన్ తీసుకొని అయితే వాడకండి. మీరైతే డాక్టర్స్ని కన్సల్ట్ అయిన తర్వాతనే జనరిక్ మెడిసిన్ వాడినట్లయితే అవి జనరిక్ మెడిసిన్ అనేది చాలా అంటే చాలా తక్కువ రేటు ఉంటాయి. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మెడిసిన్ వాడే వాళ్ళైతే కనుక ఒకేసారి అంటే 2, 3 మంత్స్‌కి ఒకేసారి బై చేసినట్లయితే 10% అట్లాంటి డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మీ సొంతంగా ఓన్ డెసిషన్ తీసుకొని మెడిసిన్ అయితే చేంజ్ చేయకండి. ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే జనరిక్ మెడిసిన్‌కి షిఫ్ట్ అవ్వండి. సో ఇలా మీరు కనుక కొంచెం అమౌంట్‌ని ఈ టిప్స్ ఫాలో చేస్తూ ఉంటే ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతారు. తెలియకుండా ఖర్చులయ్యేది ఇలాంటివే అండి. మనము ఏమవుతదిలే బ్లౌజ్ వేసుకోవాలని ఉండదా అని అనుకుంటాము. కానీ ఆ బ్లౌజ్‌కి అయ్యే ఖర్చు చాలా ఉంటుంది. అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. అలా చిన్న చిన్నవి కనుక మనము కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఇలాంటి వాటిల్లో కూడా అమౌంట్ అనేది చాలా సేవ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి సోప్స్ అండి. సోప్స్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం వాడే సోపులను ప్యాక్‌గా తెచ్చుకున్నట్లయితే కొంచెం డిస్కౌంట్ రావడం జరుగుతుంది. డీమార్ట్‌లలో అలా చూసినట్లయితే దాని మీద ఎంతో కొంత ఆఫర్ అయితే పెట్టే ఉంటారు ఎప్పటికీ. సో ఒక్కొక్కటి బై చేయడం కన్నా ఇలా 5, 6 ప్యాక్ అని ఉంటుంది కదా! అలా ప్యాక్ తీసుకున్నట్లయితే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది. అలాగే ఆయిల్ అండి. ఆయిల్ 5 లీటర్స్ టిన్ను డీమార్ట్‌లో అయితే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. అదే బయట సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడికి ఇక్కడికి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ₹80 డిఫరెన్స్ ఉందండి. డీమార్ట్‌లో చాలా తక్కువ రేటు దొరుకుతాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఆయిలు, సోప్సు, ఇట్లా ఏయన్నా లోషన్స్ ఇలాంటివి కావాలంటే గనుక మనము డీమార్ట్‌లో ఇలాంటి వాటిల్లో తీసుకోవడం బెటర్ అండి. అలాగే నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. పార్టీస్‌కండి రిటర్న్ గిఫ్ట్స్ అనేటివి ఇప్పుడు బర్త్‌డే పార్టీకి పిలిచినప్పుడు మనం గిఫ్ట్ అయితే పంపిస్తూ ఉంటాం కదా! అలాంటి గిఫ్ట్స్ కూడా మనము డీమార్ట్‌లో కొన్నట్లయితే గనుక ఏవన్నా చిన్న ₹10 పెన్సిల్ ప్యాకో అలాంటివి తక్కువ రేట్‌లో అయిపోతుంది. మనం అలాగే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండి. మీరు పైన చెప్పిన ప్రతి టిప్పు ఫాలో అయినా అవ్వకపోయినా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోవద్దండి. దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అండి. ఇప్పుడు ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయో తెలీదు. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఉంటే గనుక మనం చాలా అమౌంట్ సేవ్ చేయగలుగుతాము. మనం ఒక్కరోజు హాస్పిటల్‌లో స్పెండ్ చేయాలంటేనే 20,000-30,000 అవుతుంది. ఆ 20,000-30,000తో గనుక మనం ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఏదైనా ఆపరేషన్‌కి కానీ దేనికైనా అనుకోకుండా వచ్చిన ఎమర్జెన్సీకి మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిగా యూజ్ అవుతుంది అని ఎవరినైనా తెలిసిన వాళ్ళను ఒకసారి కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. తీసుకునేటప్పుడు ఒక విధంగా పాలసీస్ చెప్తారు. తీసుకున్న తర్వాత ఇంకొక పాలసీస్ చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే మీరు డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఏజెంట్ ద్వారా తీసుకుంటే మనకనేది కొంచెం ఎక్కువ అమౌంట్ ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ కమిషన్ తీసుకుంటారు కాబట్టి కొంచెం అనేది ఎక్కువ అమౌంట్ పడుతుంది. సో ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. ఇది ఎక్కువగా మేమే ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. కోవిడ్ టైంలో మాకు ఇన్సూరెన్స్ లేదు.
అనుకోకుండా మా వారికి కోవిడ్ వచ్చి 5 lakhs చేతి నుంచి కట్టాము. సో వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాము. మేము ఇంతకుముందు చేసే కంపెనీలో మా వారికి ఇన్సూరెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ చేసే కంపెనీలో ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి ఇన్సూరెన్స్ అనేది చేయించుకొని మీ లైఫ్ని మంచిగా ఉంచుకోండి. అలాగే హెల్త్ మంచిగా ఉండాలంటే కొన్ని మీరు యోగా అనేది ఇలా చేస్తూ ఉంటే కనుక మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. సో మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వారికి అలాగే వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఛాలెంజెస్ ఉన్నాయి. చూడని వారు ఉంటే కనుక చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొక పర్సన్కి సజెస్ట్ చేస్తుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకొక కొత్త వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్ బాయ్.